ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు తెలియపరిచిన పిల్లలు, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి ఈ నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి 2025 సంవత్సరము 1వ నెల 28వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం, దయచేసి నీ దాసుడినైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధినే ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనమండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. పిల్లరా, మరి భక్తుడు కోరుకున్నటువంటి ఆశ ఏంటంటే, కోరిక ఏంటంటే తన కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉండాలని. మనకుంట ఆశలు ఏంటంటే, మన కోరికలు ఏంటంటే ఇల్లులు కట్టుకోవాలని, బిడ్డల భవిష్యత్తులో ఏవేవో చేయాలని, బిడ్డల కొరకు ఏదో సంపాదించాలని, ఇలాంటి ఆశలు మనకుంటాయి. మంచిదే, కానీ భక్తుడు కోరుకుంటున్నాడు నా కుటుంబం అంతా కూడా నీ సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మనమందరము కూడా బిడ్డల కొరకు ఆశీర్వాదకరంగా, బిడ్డల కొరకు ఏది సంపాదించుకోవాలనుకున్నా మొదట దేవుని సన్నిధి. దేవుని లేకపోతే ఎంత సంపాదించుకున్నా వ్యర్థమే. కాబట్టి దేవాది దేవుడు మొదట మనకు ఉండాలి, ఆయన సన్నిధి మనకు ఉండాలి, ఆయన సన్నిధిలో ఉండే ఆశీర్వాదం మనకు కావాలి, ఆయన దీవులు మన కుటుంబాల మీద ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు నీకు వందనాలు. జీవాధిపతిని తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. నీకు వందనాలు తండ్రి. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. నాయకులు, అధికారులు మంచి ఆరుగులతో నింపండి అయినా తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మంచి కాపుని నీకు వందనాలు తండ్రి. నేను యవన బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. చెడు వ్యసల నుంచి ప్రభా మరి నైనా తండ్రి వాళ్ళకి నేను ప్రభా దూరపరిచి నీ నీతి మార్గంలో బిడ్డలు నడిపించుకో తండ్రి. నీకు వందనాలు. విదేశంలోని బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యంతో నింపండి. చదువుకునే బిడ్డలకు మంచి ఆరోగ్యాలతో నింపి రాకపోకలు మీరు తోడుగుండి మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి. సరిహద్దులు సైనికులు మంచి ఆరోగ్యంతో నింపండి. పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా మీరు ఆశ్రయించండి తండ్రి. దేవాది గొత్తని పనికి వెళ్ళే బిడ్డలు మంచి వంతు నింపండి అయినా. మా దేశ పాడి పంట అంతని మీరు ఆశ్రయించండి. ఈ గొత్తండి నైనా హాస్పిటల్లో రోగులు స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలన్నీ కూడా కొట్టివేసి దేవాది గొత్తండి యేసునికి స్తోత్రాలు ప్రభా. రక్షణ లేని వారు రక్షణ దయచేయండి ప్రభా. గృహం లేని వారికి గృహం దయచేయండి తండ్రి ప్రభా. ఇది గొత్తండి వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి ప్రభా. మరి నైనా ఎస్ఐ గర్భఫలం లేని మరి గర్భం దయచేయండి. గర్భించి సుఖం డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డకి క్షేమం దయచేయండి. ప్రతి సేవకుడు, ప్రతి సేవకురాలు దేవా తండ్రి నైనా వారి వారి పరిచర్యను, బిడ్డలను, కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రయించి ఈ దినమంతా కూడా ప్రభా నీ విశేషమైన కృపతో నింపండి. నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.